ఇక డీటెయిల్స్ చూస్తే అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియామకమయ్యాక మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సందర్భంగా ఆమె పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీలతో కలిసి మొక్కలు నాటారు. ఆమె అధికారులు చిత్తశుద్ధితో మానవతా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. సీతక్క ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకురావడంలో అధికారులదే కీలక పాత్రని పేర్కొన్నారు. బాగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. వారానికి 1-2 సార్లు ఉన్నతాధికారులతో సహా అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలని సూచించారు. ఆమె లేదా ఒక రకమైనటువంటి భేదభావం పబ్లిక్ లో వచ్చిన తర్వాత మేము బాధపడే కంటే సమస్య మనకు ఒక దెబ్బతిపోతుంది. నేను అందరికి ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తా, మనసు పెట్టి పనిచేయండి. ఒక ఆఫీసర్ ఒక దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందంటే కనీసం దుఃఖించే జనాలు మన కోసం నలుగురు ఉండాలి. అది ఎట్లా అవుతుంది, బాధపడేది ఎట్లా అవుతుంది, మనం ఆ ఫీల్డ్ లో ఆ ఊళ్ళో మనదంటూ ఒక ముద్ర